హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నా కిచెన్ కౌంటర్ టాప్ను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూద్దాం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కిచెన్ కౌంటర్ టాప్ వచ్చేసి ఇలాగే ఎల్ షేప్లో ఉంటుంది. ఇలా కార్నర్లో విండో దగ్గర స్టవ్ పెట్టుకున్నాను. అలాగే నాకు వంటకి ఈజీగా ఉండేలాగా ఒక ఆర్గనైజర్లో ఇలాగ నైఫ్స్, స్పూన్స్, స్పాచులర్స్ అన్నీ పెట్టుకున్నాను. అలాగే 2 స్టెప్స్ ఉన్న ఇలాగ స్టీల్ స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను. డైలీ వంటకి యూజ్ అయ్యేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ స్టీల్ క్యాన్లో వంట యూజ్ చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ పెట్టుకున్నాను. ఇంకా 5 సెల్ఫ్లో ఇలాగ టమాటో పికిల్, కారము, సాల్ట్, ఇంకా వంటకి యూజ్ చేసే పసుపు, ధనియా పౌడర్ ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను ఫస్ట్ సెల్ఫ్లో. ఇంకా కింద సెల్ఫ్లో ఇలాగ టీకి యూజ్ చేసే టీ పొడి, షుగర్ పెట్టుకున్నాను. ఇలా చిన్న బాటిల్లో ఆయిల్ వేసుకున్నాను, లైక్ చపాతీకి, దోశలకు వేయడానికి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ స్టాండ్ పక్కనే ఇలాగ కుక్కర్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ కుక్కర్, స్టీల్ బౌల్ వస్తుంది. ఇందులో నేను హాట్ బాక్స్లో పెరుగు తోడు వేసుకుంటాను. ఇలా హాట్ బాక్స్లో పెట్టుకుంటే పెరుగు ఫాస్ట్గా తోడుకుంటుంది. మార్నింగ్ వేస్తే మనకి లంచ్ టైం సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కుక్కర్ పక్కనే నేను ఇలా మిక్సీ పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ మిక్సీ పక్కన ఇలాగా ఎయిర్ ఫ్రైర్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్. ఒక బాస్కెట్ కూడా వస్తుంది. మనం ఏమైనా ఫ్రై చేసుకున్నాక ఈజీగా తీసి క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేవన్నీ దీనిలో తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ఫ్రై ఐటమ్స్ బాగా వస్తాయి. లైక్ నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేశాను, తక్కువ ఆయిల్తో బాగా ఫ్రై అయింది. లైక్ ఇంకా బెండకాయ ఫ్రై కూడా చాలా క్రిస్పీగా వచ్చింది. ఇంకా అన్ని నట్స్ లైక్ బాదాము, క్యాషు, పీనట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఫాస్ట్గా అవుతుంది. మనం 180 డిగ్రీస్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే చాలు, చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. జస్ట్ మనం 180 డిగ్రీస్లో ఒక 5 మినిట్స్ సెట్ చేసుకుంటే చాలు, బాగా ఫ్రై అవుతాయి. ఇంకా కౌంటర్ టాప్ మీద ఎయిర్ ఫ్రైకి ఇంకా స్టవ్కి మధ్యలో కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంచుకుంటాను. ప్లేస్ని నేను ఇంకా వెజిటబుల్ కటింగ్కి, ఇంకా చపాతీకి, జొన్న రొట్టె చేయడానికి ఉంచుకుంటాను. అలాగే విండో పక్కనే ఇలాగ 4 బర్నర్ స్టవ్ పెట్టుకున్నాను. ఈ స్టవ్ వచ్చేసి విజయం బ్రాండు. దీనిలో 4 బర్నర్స్ ఉంటాయి, జంబో, మీడియం, స్మాల్. ఒకేసారి వంట చేసుకున్నా చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాగే స్టవ్ పక్కనే నాకు షింక్ ఉంటుంది. ఈ షింక్లోనే గిన్నెలు క్లీన్ చేసుకొని ఇంకా ఆ టబ్లో వేసుకుంటాను. అలాగే క్లీన్ చేసిన గిన్నెలని ఇలాగ ఒక టబ్లో వేసుకుంటాను. అలాగే స్టవ్కి బ్యాక్ సైడ్ నాకు ఇలా పెద్ద విండో ఉంటుంది. ఈ విండోలోంచి నాకు మంచిగా బ్రైట్ సన్లైట్ వస్తుంది. ఇంకా లైట్ వేసుకునే పని కూడా ఉండదు. ఈ విండోలో నుంచి నాకు ఫుల్గా మంచిగా గ్రీనరీ ఉంటుంది. ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దీనికి ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి. మెయిన్గా సమ్మర్ టైంలో ఫుల్ బ్లూమింగ్ ఉంటుంది. ఇంకా వెజిటబుల్స్ క్లీన్ చేసాక ఇక్కడ షింక్ పక్కన పెట్టుకుంటాను.
అలాగే నాకు విండోకి మంచిగా వెంటిలేషన్ ఉంటుంది, ఫుల్గా సన్లైట్ వస్తుంది. అందుకని ఇలాగా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఈ మనీ ప్లాంట్స్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. కొంచెం కోకోపీట్ వేసుకుంటే చాలు. నేను 1 వీక్ ఇక్కడ పెడతాను, 1 వీక్ బాల్కనీలో పెట్టుకుంటాను. ఇలా ప్లేస్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో అదండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my mother's channel.